హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. ఈ వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్కి చక్కగా టేప్తో కొలతలు ఎలా తీసుకోవాలనేది సింపుల్గా మనం చూసేద్దామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. ఇచ్చిన ఆది బ్లౌజ్ చక్కగా నీట్గా ఇలా సర్దేసి ఫ్రంట్ ఒక హుక్స్ పెట్టేసుకుని అలా ఉంచండి. మీకు కొలతలు తీసుకోవడానికి బాగుంటుంది. బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ దగ్గర స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి కింద నడుము పట్టి వరకు చూసుకోవాలి. మనకి 13.5 వచ్చిందండి ఈ బ్లౌజు. మనం పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం, కింద నడుము పట్టి దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ హుక్స్ పెట్టాం కాబట్టి మనకి సాగకుండా ఉంటుందండి. ఇక్కడ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆ చంక దగ్గర ఈ చంక దగ్గర ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఎటు క్రాస్ పెట్టుకోకూడదు. స్ట్రైట్గా పెట్టుకుంటే ఎంత మెజర్మెంట్ వస్తే అంత మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ లెంత్ అండి. చంక లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. అలా ఒక స్కేల్ కానీ టేప్ కానీ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట. స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, నేను స్కేల్ నాకు అందుబాటులో లేదండి, అందుకని నేనైతే టేప్ పెట్టాను. అలా టేప్ పెట్టడం వల్ల మనకి నీట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ కూడా టేప్ ఇలా టేప్గా మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకోవచ్చు. అలా పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకోండి. ఎటు క్రాస్ అనేది పెట్టకండి. క్రాస్ అని పెడితే మెజర్మెంట్ మారిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి మెజర్మెంటు ఇంపార్టెంటేనండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసాం కదా, ఆ సైడ్ జాయింట్ చంక దగ్గర నుంచి కింద నడుము పట్టి వరకు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. నాకైతే 8 వచ్చిందండి. ఖర్చుతో సహా 8 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. పైన అలా ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, నాకైతే 7.5 వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. షోల్డర్ వచ్చేసి ఖర్చుతో సహా నాకు 3 వచ్చిందండి. 3 వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వెళ్తే, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద మిడిల్ డాట్ ఉంది కదా, ఆ మిడిల్ డాట్ వరకు స్ట్రైట్గా పట్టుకోవాలండి. క్రాస్ లేకుండా చక్కగా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఎంత అనేది తెలిసిపోద్ది అనమాట. నాకైతే 10.5 వచ్చిందండి. 10.5కి పైన షోల్డర్ దగ్గర ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ ఖర్చు చూసుకున్నాం కాబట్టి ఫ్రంట్ ఖర్చు పెట్టవసరం లేదు. కింద మిడిల్ డాట్ దగ్గర మాత్రం మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు కొలుచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ వచ్చిందండి. మనకి కొంచెం ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ చూసుకుంటే నాకు 5 వచ్చేసింది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఎక్కడ సాగకుండా చక్క చెస్ట్ లూజ్ అనేది నీట్గా మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజల పట్టి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ వచ్చేసి కాజల్ పట్టి ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అటు సైడు ఎంత ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ డాట్ దగ్గర నుంచి పట్టుకోవాలి 2.5. అలాగే సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, ఆ జాయింట్స్ దగ్గర నుంచి ఆ లెంత్ చూసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ వచ్చింది. ఇలా ఈ 3 డాట్స్ కలుపుకుంటూ మనం క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది చూసుకోవాలి. లెంత్ ఇలా ఒక స్కేల్ కానీ టేప్ కానీ ఇలా పెట్టేసుకుని చక్కగా స్ట్రైట్గా టేప్ పెట్టి కొలుచుకోండి. 6 డీప్ వచ్చేసి 6 వచ్చిందండి నాకు ఫ్రంట్ నెక్. నెక్స్ట్ వచ్చేసి నడుము లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 4.5 వచ్చేసింది.
నెక్స్ట్ వచ్చేసి మనం జాయింట్ చేసేకెళ్ళే హ్యాండ్ లెంత్ వచ్చేసి నాకు 7 వచ్చిందండి. ఇప్పుడు మొత్తం లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజు. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటే మనకి టేప్ సహాయంతో చాలా నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుందండి. ఇంత సింపుల్గా టేప్తో కొలుచుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.